ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః. దేవప్రసన్నక్షులకు స్వాగతం. మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2025 సంవత్సరం మార్చి నెల 16 నుంచి 31 వరకు కాలంలో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు. ఈ సంవత్సరం ఈ నెల ఉగాది ప్రారంభమవుతుంది, కొత్త సంవత్సరం, తెలుగు సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం గురుడు, శని, రాహు, కేతు రాశులు మారుతున్నారు. వాటి యొక్క ప్రభావాలు, ఫలితాలు వీడియో అందిస్తాను, చూడండి. అలాగే నెలకు 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవి మార్చి నెల 2వ భాగంలో 18వ తారీఖున జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం. 2 of Wands కార్డు తీసుకున్నాం. కింగ్ ఆఫ్ కప్స్ కార్డు తీసుకున్నాం. 4 of Pentacles. కొంత అనుకూల కాలం రాబోతోంది. మీకు తొందరలో అనుకూలమైన కాలం రాబోతోంది. అనుకూలమైన వార్తలు వింటారు, మంచి వార్తలు వింటారు. ప్రయాణాలు, అనుకూల ప్రయాణాలు, స్థిరమైన జీవితం, దానికోసం ప్రయాణాలు ఇవన్నీ కలుగుతాయి. బాగుంటుంది. శుభవార్తలు వింటారు. జీవితంలో స్థిరత్వం కోసం ఏం చేయాలి, స్థానచలనాలు, వేరే ఊరు ప్రయాణాలు, ఇలాంటివన్నీ ఉంటాయి. వృత్తి ఉద్యోగాల రీత్యా కార్యసిద్ధి, అనుకూల వాతావరణం, శుభవార్తలు వినడం, జీవితంలో ఉన్నతమైన పురోభివృద్ధి రావడం కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తూ ఉంటారు. అన్నింటిలో మీరు విజయం సాధిస్తూ ఉంటారు. నెమ్మది మీకు కాలం కలిసి వస్తూ ఉంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 7 of Cups, present 8 of Swords, future Hanged Man. Present కార్డు తీసుకుందాం. 10 of Pentacles. మీ పాస్ట్లో రకరకాల ఊహలు, రకరకాల ఆలోచనలు, శక్తికి మించిన ఊహలు, శక్తికి మించిన ఆలోచనలు. ప్రతి వాళ్ళకి కూడా ఓ బెంజ్గా నడపాలి, లేకపోతే ఇంకోటి ఏదో ఓ పెద్ద జూబిలీస్ ఇల్లు కొనుక్కోవాలి, రకరకాల కోరికలు ఉంటాయి. అయితే దానికి మనకి ఎంతవరకు సాధ్యం, అసాధ్యం తెలుసుకుని చేయాలి. లేదా ఊహల్లోనే జీవితం గడిచిపోతూ ఉంది. మీ పాస్ట్ అంతా కూడా ఆ శక్తికి మించిన కోరికలతో కాలం గడిచిపోయింది. ప్రస్తుతానికి వస్తే ఇబ్బందులు తొలగిపోతాయి. మీకు 23, 24 తారీఖుల దాకా, ఇంచుమించు 25 తారీఖు దాకా అనుకోండి, ఒక బ్లాక్ ఉంటుంది. ఆ తర్వాత బ్లాక్ తొలగిపోతుంది, మైండ్ క్లియర్ అవుతుంది. ఎవరికైనా అనారోగ్యం చేసే అవకాశం ఈ లోపల, వాటికి సంబంధించిన ఒత్తిడి, మీకున్న అడ్డంకులకు కారణాలు ఏంటి, ఎందువల్ల మీరు వెనకబడ్డారు సమాజంలో, ఏది మీకు ప్రతిబంధకంగా ఉంది, ఆ ప్రతిబంధకాన్ని ఎలా తప్పించుకోవాలి, ఈ రకంగా ఆలోచించి ప్రయత్నించి విజయం సాధిస్తారు. అనుకూల వాతావరణం క్రమంగా పుంజుకుంటారు. ఫ్యూచర్ కార్డులో పని మీద ఏకాగ్రత పెరుగుతుంది, చేసే పని యాక్యురసీ వస్తుంది, బాగుంటుంది, కాలం కలిసి వస్తుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 8 of Wands, సామాజికంగా 2 of Wands. కుటుంబపరంగా మీకు చిక్కులు, ఇబ్బందులు తొలగిపోతాయి, సమస్యలు తీరుతాయి. మీకు ఇంచుమించు 25 తారీఖు తర్వాత అనుకూల వాతావరణం, శుభవార్తలు వింటారు. సమస్యలు చాలు, బాధ్యతలు, భారాలు తగ్గుతాయి. సామాజికంగా కొంత స్తబ్దత ఉంటుంది. మీకు ఎవరో ఏదో చేయాలనుకుంటారు, కానీ తెలియని ఒక అడ్డం అలా అడ్డం పడి ఆపేస్తూ ఉంటుంది. మీరు చేయాలనుకుంటారు, ఏదో జుట్టు పడుకు చొక్కపడి వెనక్కి లాగినట్టుగా ఉంటుంది, అడుగు ముందుకు పడదు, తెలియని బ్లాక్ ఉంటుంది. ఆ బ్లాక్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. చేస్తే మీకు సక్సెస్ వస్తుంది. మీ చేతుల్లోనే ఉంది. మీ సమస్యకి మూలకారణం మీకు తెలుసుకుని పరిష్కారం చేసే శక్తి మీ చేతుల్లోనే ఉంది. అది మీకు తెలుసుకోవాలి, అంతే. ఉద్యోగం చేసేవాడికి ఎలా ఉంటుంది? హై ప్రెస్టస్. మొహమాటం మొదలై నోరు తెరిచి మాట్లాడాలి. తెలియదు అని చెప్పాలి, చేయలేను అని చెప్పాలి, చేసేది చేస్తానని చెప్పాలి, పని అడగాలి, ఇంకా బాగా చేయాలి. మీరు చేసిన పని మీరు చూపించుకోవాలి. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? మీరు ఆ ఫార్చ్యూన్ గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. మీకు 25 తారీఖు తర్వాత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీకు అలాగే 29 తారీఖు ఏది నడిచి వెళ్ళిపోతుంది, క్రమంగా పుంజుకుంటారు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? హీరోఫ్యాంట్. అన్ని రకాల వ్యాపారాలు బాగుంటుంది. ముఖ్యంగా ఈ కెరియర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, అడ్వైజర్స్, మీకు ఫ్యామిలీ కౌన్సిలర్స్, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సేల్స్ మేనేజర్లు, ఇలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది.
అన్ని రకాల వ్యాపారాలు బాగుంటుంది. ముఖ్యంగా అడ్వైజెస్ చేసే వాళ్ళ వ్యాపారంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా బాగుంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ వ్యాండ్స్, కొత్త సోర్స్లో ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. మీకు ఏదైనా ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ సోర్స్, కొంత బీపీ లాంటిది ఏదైనా ఎక్కువ అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల ఫీల్ అవ్వద్దు. చిన్నపిల్లలు అయితే పర్వాలేదు, మీ వయసుకు తగినట్టుగా ఉండండి. ఓ 57 మనిషి బియ్యం పసుపట్టి మేడ ఎక్కుతామని కూర్చుంటే ఎక్కలేకపోవచ్చు. అందులో మీ శరీరానికి మీ వయసుకి గౌరవం ఉండి, చిన్నపిల్లలు అయితే ఎక్కువ కష్టపడకూడదు, మధ్య వయసు పడితే ఎక్కువ కష్టపడదు, పెద్ద వయసు పడితే తగ్గించుకోవాలి కష్టాన్ని. అలాగా మీరు మీ వయసు తగినట్టుగా శారీరక శ్రమను మార్చుకొని ఆరోగ్యం చేతుల పాడు చేసుకోవద్దు. ముఖ్యమైన సంగతి ఏమైనా జరుగుతుందా? 4 ఆఫ్ వ్యాండ్స్, లైఫ్లో కొన్ని కొత్త మార్పులు వస్తాయి. కొంత జాయ్ఫుల్ వాతావరణం, ఇంకా ఆనందకరమైన వాతావరణం, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. ప్రయాణాలు ఉంటాయి, బంధుమిత్రులకు రాకపోకలు ఉంటాయి, బాగుంటుంది. మీరు ఊహించని కోరుకొని సంతోషాన్ని మీరు పొందుతారు. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 5 ఆఫ్ సోర్స్ చెప్తారు. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 9 ఆఫ్ వ్యాండ్స్, వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది? టవర్ కార్డు తీసుకోవాలి. 10 పెటల్స్ చెప్తాను. సంతానపరంగా ఎలా ఉంటుంది? చార్లెట్, విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ పెంటికల్స్, మగవారి బాగుంటుంది, సక్సెస్ఫుల్గా లైఫ్ ఉంటుంది. ఏం చేసినా కానీ సక్సెస్ మీద మీ దృష్టి ఉంటుంది, సక్సెస్ సాధిస్తారు, బాగుంటుంది. ఆడవారికి సంబంధించి ఏం మూమెంట్ ఏమి ఉండదు. మీరేమో ఆలోచించడం ముందుబారిపోయిన మనసు ఖాళీ ఉండదు. మీ గురించి మీరు పట్టించుకుని ఆలోచించే అవకాశం కూడా మీకు ఉండదు. ఫ్యామిలీ లైఫ్లో ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే, ఎవరైనా అనారోగ్యాలు కానీ మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. ఎవరైనా విడిపోవాలి అనే నిర్ణయాలు ఎవరైనా తీసుకుంటున్నట్లయితే, మన దగ్గర పడట్లేదు విడిపోదాం అనే ఆలోచనలు ఏమైనా ఉంటే ఈ 15 నిర్ణయాలు ఏం తీసుకోవద్దు. దాన్ని పోస్ట్ పోన్ చేయండి, ఆగిపోతుంది. అది వెంటనే నిర్ణయం తీసేసుకోవాలనుకుంటే అది బాగోదు, ఇబ్బందికరంగా ఉంటుంది. సంతానపరంగా స్తబ్దత ఉంటుంది కొంత. 25వ తారీఖు తర్వాత ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారు, అప్పటిదాకా సామాన్యంగా ఉంటుంది. వాళ్ళ పెళ్లి విషయం కానీ, చదువు విషయాలు కానీ, ఏదైనా కానీ నిర్ణయం భార్యతో అభిప్రాయానికి రాలేకపోతారు, స్తబ్దత ఉంటుంది. అలాగే వాళ్ళకి కూడా ఉద్యోగాలు వాటిలో కూడా పెద్దగా చెప్పుకునే మార్పులు ఏమి ఉండవు, స్తబ్దంగా ఉంటుంది. విద్యార్థుల పిల్లలు కూడా ఎంకరేజింగ్గా లేదు, నిర్ణయాలు తీసుకుని తడబాటు ఉంటుంది, స్తబ్దంగా కాలం భారంగా సాగిపోతూ ఉంటుంది. నక్షత్రాల మీద తీసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు కూడా ఉంటుంది. డెత్ కార్డు తీసుకోవాలి. 4 ఆఫ్ సోర్స్ చెప్తాను. శ్రావణ వాళ్ళకి ఎలా ఉంటుంది? వరల్డ్ చెప్తాను. ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది? 1, 2 పాదాలు జస్టిస్. ఉత్తరాషాఢ వాళ్ళకి మీరు కొన్ని ఊహించుకుంటారు. ఈ రకమైన సమస్య రావచ్చు, ఈ రకమైన ఇబ్బంది రావచ్చు, ఈ ఇబ్బంది వస్తే ఇలాగ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి చేసుకుంటారు. ఆ ప్లాన్లు ఏమి పనిచేయవు. ఊహించిన ఇబ్బంది ఏదో వస్తుంది, మొత్తం పరిస్థితి తలకిందో. నేను చెప్పిన 2 పాయింట్ అన్ని ఉత్తరాషాఢ వాళ్ళు ఉన్నాయి. అకస్మాత్తుగా ఊహించిన చెప్పిన ఊహించిన ఇబ్బందులు మొత్తం కొలాప్స్ అంతా. అలా జరగవచ్చు కొంతమందికి, అందరికీ కాదు. ఉద్యోగంలో ఇబ్బందులు కానీ ఇంకేమైనా ఇబ్బందులు, పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు ఏమైనా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి, లేకపోతే ఇబ్బందులు పడతారు. 20వ తారీఖు అనవసరమైన మాటలు మాట్లాడద్దు. శ్రవణం వాడు బాగుంటుంది. 21వ తారీఖు తర్వాత మంచి శుభవార్తలు వింటారు, అనుకూల వాతావరణం వస్తుంది, బాగుంటుంది, ఇబ్బందులు తగ్గిపోతాయి. ధనిష్ఠ వాళ్ళకి కూడా పర్వాలేదు, న్యాయంగా మీకు రావాల్సింది మీరు అడుగుతారు, ఖరాఖండిగా మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తారు. అనవసరం భారం, అనవసరం ఇబ్బందులు తొలగించుకుంటారు. పరిహారం ఏం చేయాలి? ఉత్తరాషాఢ ఏం చేయాలి? 10 ఆఫ్ కప్స్, శివారాధన చేయండి. ఓం శ్రీం హ్రీం నమ శివాయ అని జపం చేస్తే ఈ శక్తి పంచాక్షి మంత్రులు శివపార్వతులు, వినాయకుడు, కుమారస్వామి కూడా ఉంటారు. శ్రవణం వల్ల ఏం చేయాలి? 7 ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకున్నాం. 8 ఆఫ్ పెంటికల్స్, మీరు కూడా శివారాధన చేసుకోండి, వీరైతే రుద్రాభిషేకం చేసుకోండి, లేదా రుద్రదాక్ష మంత్రం జపం చేసుకోండి. ధనిష్ఠ వాడు ఏం చేయాలి? 6 ఆఫ్ పెంటికల్స్, కార్తీకార్జున మంత్రం జపం చేసుకోండి. ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తీకార్జున. ఈ హోమాలన్నీ కూడా మన 18 చెప్తే లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. శుభం.